ఇక్కడ సురేఖ గారని నాగర్ కర్నూలు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తున్నారు, కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆవిడ ఇంకా వ్యవసాయం మొదలు పెడతామన్నారు, కానీ ఆవిడ మాటలు వింటే మీలో వ్యవసాయం చేయాలనే కోరిక బాగా పెరుగుద్ది. అమ్మ మీరు వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తిమ్మాజీపేట మండలంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము పూర్వకాలంలో ఉన్న వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో మనము అందులో 10% కూడా బలంగా లేము. అంటే వాళ్ళు తిన్న తిండి వేరు, వాళ్ళు చేసిన కష్టం వేరు, వాళ్ళు మెంటల్ టెన్షన్ పడలేదు. ఏ రకంగా మెంటల్ టెన్షన్ పడలేదు అంటే వాళ్ళకు వేరే వ్యాపకాలు లేవు, వ్యవసాయమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి. వాళ్ళు చేసేటువంటి పనిలో లీనమై చేశారు. ఆనాడు మిషన్స్ లేవు, ఎంతసేపటికి మనుషుల రెక్కల కష్టమే. అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు జరిగేటువంటి ఎక్సర్సైజ్, వాళ్లకు ఎక్సర్సైజ్ భూమాతను పరిరక్షించారు. అంటే మన భారతీయ సంస్కృతిలో భూమాత, గోమాత, గంగామాత, ప్రకృతి మాత అని ఎక్కడ పిలిచినా అంత అద్భుతమైనటువంటి భావనతోనే పిలిచారు. అంటే ప్రకృతిని ఆ రకంగా పరిరక్షించుకున్నారు. చెట్లను గట్ల మీద ఒక చెట్టును గనక నరికితే వాళ్ళ తలకాయలు ఎవరో ఒకరు తెగినా పర్వాలేదు, కానీ చెట్టును మాత్రం వాళ్ళు నరికేవాళ్ళు కారు. ఎందుకంటే ఒక చెట్టు నరికితే గనక కొన్ని 100 కిలోమీటర్ల దూరం వరకు దాని చెడు ఎఫెక్ట్ ఉంటుంది. అంటే చెట్టు బతికితే గనక చుట్టూ 100 ఎకరాల పొలాలకు ఆ బలం వస్తుంది. ఎందుకంటే మనము మొక్కల్ని ఆక్సిజన్ పీల్చుకుంటాయి మొక్కలు, మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము, మొక్కలు ఏం చేస్తాయి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. మరి మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను, భూమిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఏవి తీసుకుంటాయంటే మొక్కలు తీసుకుంటాయి. ఆ మొక్కలు తీసుకున్నప్పుడు వాటిని ఏం చేస్తాయి, భూమిలో వేర్లలో దాచుకుంటాయి. అంటే తీసుకున్నది ఏదైనా సరే మన లోపల మన శరీరంలో కణానికి చేరినట్టుగా ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే మొక్కల వేర్లకు చేరుతుంది. ఆ మొక్కల వేర్లకు చేరినప్పుడు అవి అక్కడ నిల్వ చేసుకుంటాయి. ఆ నిల్వ చేసుకున్నటువంటి కర్బనాన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఆ భూమి లోపల పొరల లోపల సూక్ష్మజీవులు వెళ్ళి ఆ కర్బనాన్ని తీసుకెళ్ళి పంట పొలాలకు, ఎంత పొలం అంటే మన మామూలుగా మన పొలాల గట్ల మీద ఉండేటువంటి మన చెట్లు మన పంటకు కావలసినంత కర్బనాన్ని అందిస్తాయి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు కొట్టేస్తున్నారు, చిన్న చిన్న మొక్కలు 1000 నాటినా కూడా ఒక పెద్ద మొక్కకు సమానం కాదు. ఎందుకంటే ఈ వేర్లు బలంగా పెరిగితేనే, శాగ బాగా ఉంటేనే, అప్పుడు బలంగా వేర్లు బాగా విస్తృతంగా భూమి లోపలికి వెళ్తేనే అప్పుడు అక్కడ కర్బన నిల్వలు పెరుగుతాయి. మనం ఇప్పుడు కర్బనాన్ని బయట నుంచి బొగ్గుల రూపంలో ఎన్ని రకాల రూపంలో ఇచ్చినా కూడా మనం అంత రకంగా చెట్టు చేసిన సహాయం మనం చేయలేము. భూమి లోపల పోయి మనము సూక్ష్మస్థూల పోషకాలను మనం అందించలేము, సూక్ష్మజీవులు చేస్తాయి ఆ పని. కాబట్టి సూక్ష్మజీవులు భూమి లోపల బతకాలి అంటే ఏముండాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలి. గోవు పేడ, గోవు మూత్రం వీటిని ఉపయోగించి పంటలు పండించడం వల్ల భూమి సారవంతాన్ని కోల్పోదు. కెమికల్ వేయడం వల్ల భూమాత ఏమవుతుందంటే చచ్చిపోతుంది. కెమికల్ దాహానికి మనం ఒక్కసారి ఒక విషయం చూడండి, మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్తే బిర్యానీ కనుక తింటాం కదా, బిర్యానీ తింటే బాగా దాహం వేసి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగినా కూడా మన దాహం తీరదు. అట్లాగే కెమికల్ వేయడం వల్ల మీరు ఎన్ని లీటర్ల నీళ్లు భూమికి ఇచ్చినా కూడా భూమికి ఆ తృప్తి కలగదనమాట. అదే గోవు పేడ, గోమూత్రం వేయడం వల్ల సూక్ష్మజీవులు బతుకుతాయి కాబట్టి అవే వాటిని లోపల వేర్ల ద్వారా బతికిస్తాయి. ఆ రకంగా మనకు ఏనాడో వేదవ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే గోవు గోస తీస్తుందో అప్పుడు రైతన్న గోస తీస్తాడు. రైతు గోస తీసిన తర్వాత ఇంకా పండించేవాడే పస్తుపడ్డాక ఈ పాడు రాజ్యాన్ని ఎవడెళ్తాడు? ఆ రకంగా రైతు కన్నా గోస తీస్తే గనక ఇంకా ప్రతి ఒక్కరు గోస తీయాల్సిందే. చూడండి, ఏనాడో వేదవ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, గోవు గోస తీసిన నేల మీద ప్రతి ఒక్కరూ గోస తీస్తారని చెప్పాడు. అంటే గోశాపం అంటే మనము సంస్కృతి పరంగా చూస్తే గోశాపం అనుకుంటాం, కానీ గోవు లోపల శాపము ఉంది. గోవు లోపల ఉండేటువంటి పేడ, ఇలాంటి పాలు, పెరుగు వీటిని ఉపయోగించి పంటను పండించేటువంటి పూర్వ విధానంలో ఆ భూమి మొత్తానికి సారవంతం అయ్యేది. మనము 1 ఎకరా పెట్టుబడి తీసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఒక 10 ఎకరాల వ్యవసాయం చేస్తే కనుక యూరియా, డిఏపి, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ కొనాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఎకరానికి 10,000 పెట్టుకున్నాం మినిమం. అదే 10,000 మనం మిగిలించుకున్నట్టే కదా, ఎకరానికి 10,000 మిగిలించుకున్నట్టే. ఒక్క ఆవును బతికించుకుంటే కనుక 17 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు. అంటే ఒక 10 ఎకరాల
పంట పండిస్తే 17 ఎకరాల పంట పండిస్తే 1,70,000 మనకు ఆల్రెడీ మిగిలిపోయినట్టు. ఎట్లా ఇంకా ఏమి కొనాల్సిన పని లేదు. అందుకే గోమాతను ఏమన్నారు, లక్ష్మీదేవితో పోల్చారు. అంటే లక్ష్మీదేవి అంటే ఎట్లా, మనకు స్పెషల్గా డబ్బులు ఇవ్వడం కాదు, ముందే డబ్బులు మిగిలిస్తుంది. ఈ రకంగా మనం డబ్బును పొదుపు చేసుకోవచ్చు, డబ్బును ఆదా చేసుకోవచ్చు, ప్రకృతిని రక్షించవచ్చు, మనం బలమైనటువంటి ఆహారాన్ని తినవచ్చు. మరి బలమైనటువంటి ఆహారం అంటే ఎట్లా బలమైనటువంటి ఆహారం అంటే, పూర్వకాలంలో ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ పట్టుగా ఉన్నటువంటివి, గట్టిదనం ఉన్నటువంటి విత్తనాలు. మరి ఇప్పుడు తినేటువంటి విత్తనాలన్నీ హైబ్రిడ్. చూడడానికి భూమిలో విత్తనం వేయగానే సరన్న పైకి ఎదుగుతుంది చెట్టు. సొరకాయలు ఎంత పొడుగు, మనిషి అంత పొడుగు సొరకాయలు ఉంటాయి. బీరకాయలు మనిషిలో సగం పొడుగు ఉంటాయి. ప్రతి కాయ పొడుగు ఉంది కానీ అందులో బలం లేదు. వెనకటి కాయలు చూడండి, వెనకటి కాయలన్నీ పొట్టి పొట్టిగా చిన్న చిన్నగా గట్టి గట్టిగా ఉన్నాయి. మనుషులు బలంగా ఆజానుబాహుల్లాగా ఉన్నారు. ఇప్పుడు కూరగాయలన్నీ పొడుగున్నాయి కానీ మనుషులు మాత్రం ఎట్లా ఉన్నారు, పీలగా బక్కగా వీక్గా. ఇంకా ఉంటే ఊబకాయం అంటే ఉబ్బడం అనమాట. ఎందుకంటే కూరగాయలకు అన్నింటికి కూడా ఆ రకంగా లావు కనపడడానికి మందులు వేస్తున్నారు కాబట్టి ఆ మందుల ఎఫెక్ట్ ఎవరి మీద ఉంది, మన మీదనే ఉంది. ఆ రకంగా మనము అనారోగ్యాన్ని పాల్గొనడానికి కారణం ఏమిటంటే ఈ రకరకాలైనటువంటి విష రసాయనాల ఎఫెక్ట్స్ మన ఒంట్లోకి చేరడమే. అది ఒక రకంగా దురదృష్టం. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన పంటలు మనమే ఉపయోగించేవాళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఏం చేస్తారంటే విత్తనాలను గట్టి పెట్టేది. ఒక కుప్పను మంచి గట్టి విత్తనాలను చూసి ఒక చాలా షార్ప్గా అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు విత్తన కర్రలను కోసి పెట్టేవాళ్ళు మా చిన్నతనంలో. అంటే ఒక 40 ఏళ్ల కింద అనుకోండి, విత్తనం కోయాలంటే సపరేట్ కూలీలను పెట్టేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అందులో ప్రతిభావంతులు కాబట్టి. ఆ రకంగా విత్తనాల కుప్ప సపరేట్ ఉండేది. విత్తనాలను, కూరగాయ విత్తనాలు అన్నింటినీ కట్టి దూలాలకు వేలాల తీసేది. ఆ విత్తనాలను పంటగా వేసేది. ఇప్పుడు మనం ఎక్కడ ఇంట్లో దూలం లేదు, వేలాల తీయడానికి విత్తనాలు లేవు. ఈరోజు వేసినటువంటి విత్తనము మొలకెత్తదు. ఎందుకంటే మీరు బాగా చూడండి, మనం హైబ్రిడ్ విత్తనాన్ని తీసుకొచ్చి పొలంలో వేస్తే గనక మట్టిలో ఊడ్చి పెడితే విత్తనం పైకి ఎదగదు. కంపల్సరీ కోకోపిట్, లైట్ వెయిట్ ఉండేటువంటి కోకోపిట్ వేస్తేనే ఆ విత్తనం మొలకెత్తి బయటకు వస్తుంది. అంటే భూమి నుంచి మట్టిని చీల్చుకొని రాలేనటువంటి చెట్టు ఆ విత్తనం పగిలి మొక్కగా ఎదగనప్పుడు అలాంటి బలహీనమైనటువంటి ఆ విత్తనం తింటే మనకు బలం ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి సత్తువ కలిగినటువంటి విత్తనం ఏం చేస్తుంది, బండ కింద నుంచి అయినా సరే పక్క నుంచి మొలకెత్తుకొని వచ్చి పంటనిస్తుంది. అదే సత్తువ లేని విత్తనం దానికి చాలా లైట్ వెయిట్ వేసి మొలకెత్తించాల్సి వస్తుంది. అలాంటి ఆహారం తినడం వల్ల మనం ఏమవుతున్నామంటే మనం హెవీ వెయిట్ అవుతున్నాం. హెవీ వెయిట్ అంటే ఎట్లా, మనము ఉండాల్సిన బరువు కంటే 2 అంతలు 3 అంతలు బరువు ఉన్నాం. చూడండి, ఒకప్పుడు ఎవరో ఒక్కరు లావుగా ఉండేది, అందరూ సన్నగా ఉండేది. ఇప్పుడు ఎవరో ఒక్కరు సన్నగా ఉన్నారు, అందరూ ఇంకా చెప్పనక్కర్లేదు. క్వింటాల్ 30 క్వింటాల్ పైన. ఈ బరువు తగ్గించుకోవడానికి మళ్ళీ మనం ఏం చేయాలి, ఎక్సర్సైజ్లు, జిమ్కి వెళ్ళడం, రకరకాలైనటువంటి పని. కాబట్టి ఈ రకంగా మనం తినేటువంటి ఆహారం మనం ఏం చేస్తుందంటే మన శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లాగే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి ఆహారము అనారోగ్యం పాలయ్యేటట్టు చేస్తుంది. ఒకప్పుడు చూడండి, జ్వరం వస్తే పాలు పండ్లు తింటే మంచిగా ఆరోగ్యం అవుతుంది అని డాక్టర్స్ ఇచ్చే సజెషన్ కానీ పెద్దలు ఇచ్చేటువంటి సలహాలు కానీ బాగుండేది. కానీ ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు పాలు పండ్లు తింటే జ్వరం తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఇంకా ఎక్కువైతుంది. ఎందుకంటే పాలల్లో విషం ఉంది, పళ్ళల్లో విషం ఉంది. మన శరీరంలో తట్టుకునేటువంటి రెసిస్టెన్స్ పవర్ అసలే తక్కువ ఉంది, అందులో జ్వరం వచ్చింది. కోతి గుణం ఎట్లుంటుంది, ఊకోదు, అసలే కోతి. ఆ తర్వాత కళ్ళు రాగింది, ఆ తర్వాత దయ్యం పట్టింది, ఆ తర్వాత తేలుగుట్టింది. దాని పరిస్థితి ఎట్లుంటుంది, సేమ్ అట్లా. మనకు అసలే రెసిస్టెన్స్ పవర్ లేదు. ఆ తర్వాత మనం బలహీనంగా ఉన్నాం. కెమికల్తో కూడినటువంటి పాలు పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యం బాగుందా అంటే ఇంకా అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి ఎప్పుడు ఏం తినాలి అంటే అసలు ఏం తినాలో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనం ఏం తినాలి అని అంటే మన పెద్దలు ఎవరైనా ఆకలేస్తే తిన్నారు, వాళ్ళకి ఆకలి అన్నం తిన్నారు. ఇప్పుడు ఎవరైనా ఆకలి అన్నం తింటున్నారా చెప్పండి ఒకసారి? ఎవరు కూడా ఆకలి అన్నం తినలేదు. టైం అవుతుంది కాబట్టి తినాలి, తినకపోతే కడుపులో ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి టాబ్లెట్స్ వేసుకోవాలి, బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్. ఒకరుంటే ఒకరు తోడు. బీపీ ఉందంటే ఎంబడే షుగర్ వస్తుంది, షుగర్ ఉందంటే ఎంబడే బీపీ వస్తుంది. ఈ 2 ఉన్నాయంటే థైరాయిడ్ ఉందంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి టాబ్లెట్స్ వేసుకోవాలి. కాబట్టి మనం సమయానికి భోజనం చేయాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం, సమయానికి భోజనం చేయాలని చేస్తున్నాం. కానీ ఎవ్వరు కూడా ఆకలి మాత్రం భోజనం చేయడం లేదు. ఆ రకంగా మనం తినేటువంటి తిండి ఏమవుతుందంటే, దోసెడు తిండి తింటే, దోసెడు బియ్యంతోనే అన్నం తింటే ఇప్పటికే టాబ్లెట్స్ తినాల్సి వస్తుంది రోజుకు.
చూడండి, పూట పూటకు చిన్న చిన్న బౌల్ నిండుతుంది మనం వేసుకునేటువంటి టాబ్లెట్స్, అన్ని నొప్పులే. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండేటువంటి భారతదేశం ఇప్పుడు అనారోగ్యం పాలైంది అంటే దీని వెనక రకరకాలైనటువంటి కుట్రలు ఉన్నాయి. కర్ణి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా మన వ్యవసాయ విధానాన్ని దెబ్బతీసేయడం వెనక ఎన్నో కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలన్నిటి ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే రేపటి కుర్రాళ్ళ మీద, అంటే రేపటి యువతరం మీద పడుతుంది. మరి ఒకప్పుడు టీనేజ్ రాగానే ఆ పిల్లవాడికి వాడి శరీరంలో కలిగేటువంటి మార్పులు సహజంగా కలిగేవి. కానీ ఇప్పుడు ఆ అబ్బాయిలాగా ఉండడం లేదు, అమ్మాయిలాగా ఉండడం లేదు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ప్రధానికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రకంగా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడితే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏనాడో శ్రీకృష్ణ భగవానుడు ఒకటే మాట చెప్పాడు, ఎప్పుడైతే మన భారతదేశంలో సోమరిపోతులు ఉంటారో అప్పుడు దేశం పతనం అవుతుందని. మరి ఇప్పుడు ఎవరైనా సోమరిపోతులు ఉన్నారా అంటే ఎవరు సోమరులు లేరు. అందరూ ఏదో పని చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. కానీ పడుకుంటే లేవలేరు, లేస్తే నడవలేరు, నడిస్తే పరిగెత్తలేరు. అంటే మన శరీరం, మన కండరాల మీద ఎఫెక్ట్ ఏముందంటే మనం తినేటువంటి ఆహారం ఉంది. కాబట్టి కృష్ణ భగవానుడు ఏనాడో హెచ్చరించాడు, ఎప్పుడైతే సోమరిపోతుగా మారుతాడో వాణ్ణి ఈ భూమి భరించలేదు. ఈ భూమి భరించలేదు అంటే ఏమన్నట్టు, మనం పతనమైపోతున్నామన్నట్టు. కాబట్టి ఇప్పటికే 60 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా భారతదేశం మట్టిలో విషం కలుస్తుంది. మళ్ళీ మనం ఆ విషాన్ని నుంచి, ఆ విషం తిని భూమాత శోకంతో బాధపడుతుంది. మరి భూమాతకు మందు వేయాలి. ఇప్పుడు ఎవరికి మందు వేయాలంటే భూమాతకు మందు వేయాలి. ఆ మందు ఏమిటంటే గోవు పేడ, గోవు మూత్రం, గోవు పెరుగు, పాలు, నెయ్యి వీటన్నింటిని ఉపయోగించి పంచగవ్య తయారు చేసుకొని, గోకృపామృతం తయారు చేసుకొని, పంచగవ్య అన్ని మన ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసుకొని, చెట్టులో ఉండేటువంటి ఔషధ గుణాలను దశపర్ణి కషాయాలు, ఇట్లాంటి కషాయాలు తయారు చేసుకొని చెట్లకు పిచికారీ చేస్తే గనక మనం మొక్కల్ని మనము రక్షించుకుంటాం. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. గాలి కలుషితం కాదు, ప్రకృతి కలుషితం కాదు, భూమి వేడి నుంచి, భూతాపం నుంచి భూమిని తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మనమందరం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ముందు చెట్లను రక్షించుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వేప చెట్టుకు కూడా రోగం వచ్చింది, డైబ్యాక్ డిసీజ్ అనేది. మరి చెట్లన్నీ అంతరించిపోయినాయి. ప్రతి ఒక్కరము చేలగట్ల మీద వేప చెట్లను కనుక రక్షిస్తే ఆ వేప చెట్లు ఏం చేస్తాయి, మన చెట్లు పక్కవారికి పొలానికి సహాయం చేస్తాయి, పక్క వాళ్ళ చెట్లు మన పొలానికి సహాయం చేస్తాయి. కాబట్టి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది మన శాస్త్రం. కాబట్టి పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పీడించడమే పాపం. అంటే చెట్టును పీడిస్తున్నాం, ప్రకృతిని పీడిస్తున్నాం, పిచ్చుకలను పీడిస్తున్నాం, పావురాలను పీడిస్తున్నాం, ప్రకృతిలో ఉండేటువంటి పక్షులను, చీమల నుంచి ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షికి హాని చేస్తున్నాం. కాబట్టి ఈ హాని చేయకుండా ధర్మ మార్గంలో నడవాలంటే మనం ఆవును బతికించుకోవాలి. ఆవును బతికించుకుంటే గనక మనం మన పూర్వ పద్ధతిలో ఉండేటువంటి వ్యవసాయ విధానాన్ని బతికించుకోగలుగుతాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధుల దగ్గరికి ప్రతి ఒక్కరం వెళ్ళాలి. మన ఊర్లో, మన ఇంటి పక్కలో, మన వీధి పక్కలో ఉండేటువంటి వృద్ధులను అడిగి పూర్వకాలం పద్ధతులను నేటి యువతరం కనుక తెలుసుకుంటే మళ్ళీ మన దేశం సస్యశ్యామలమవుతుంది. విజయరామన్న గారు చెప్పినట్టుగా ఒకనాటి లెక్క ఇది, ఈ మధ్య కాలం లెక్క కాదు, ఒకనాటి లెక్క. ప్రతి చిన్న గ్రామం కూడా 16 లక్షల రూపాయల ట్యాక్స్ కడుతుంది విదేశాల మందులకి. అంటే ప్రతి ఊర్లో, ప్రతి ఇంటి మీద 10,000 మినిమం, చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ 10,000, 20,000 ఇంటికి రెక్కగా కట్టించినట్టు అవుతుంది. కాబట్టి ఆ ట్యాక్స్ మనం బయట దేశాలకు కట్టకుండా మన దేశంలో మన ఆవును రక్షించుకుంటే గనక ఈ పంచభూతాలన్నింటినీ మనం రక్షించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ తరంలో, అంటే ఒక ఆపదలో, దేశం భూమి ఆపదలో ఉన్నటువంటి సమయంలో మనం పుట్టినాం. కాబట్టి మనం కూడా ఏదో పుట్టినందుకు ఈ నేల తల్లికి ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలనేటువంటి కంకణం కట్టుకుంటే కనుక మనం సార్థక జన్మ అవుతాం. కాబట్టి మన జన్మ సార్థకం కావాలంటే, ధర్మ మార్గంలో నడవాలంటే గోవును రక్షించుకోవాలి. జై గోమాత, జై గోమాత. థ్యాంక్ యూ వెరీ మచ్.